సిద్ధుల యొక్క దేవతల యొక్క రాకపోకలు మరింతగా పెరిగినాయి కొర్తాళానికి. హిమాలయము నుండి ఇప్పుడు ఋషుల గాలి వీస్తున్నది. హిమాలయము నుండి ఇప్పుడు ఋషుల గాలి వీస్తున్నది. కాళిక భైరవుని తోడ కాశీ నుండి వస్తున్నది. రమ్మని తన సుతులు వేడ రాధ అవతరిస్తున్నది. గురుపీఠము గనుక మీరు కూడా రెండు కుర్తాళము. ఇప్పుడు అక్కడ ఋషుల గాలి వీస్తున్నది. కాళీ కాలభైరవులు విచ్చేశారు అక్కడికి. రాధాదేవి అవతరిస్తున్నది. మీరు కూడా రండి కుర్తాళం. కార్తీక మాసపు వెన్నెలలలో పరమేశ్వరి యొక్క దివ్యమైన దరహాస చంద్రికలను, సిద్ధేశ్వరీదేవి యొక్క కరుణా కటాక్ష పూరితమైనటువంటి చిరునవ్వు వెన్నెలలను చూడటానికి నిండు పున్నమి వేళ ఆ పరమేశ్వరిని పూజిస్తే ఎంత బాగుంటుంది. నేను ఒకసారి ఎప్పుడు అనుకున్నాను, నా చిరకాల వాంఛితమున హృదయేశ్వరి శ్యామకాళితో పూచిన మల్లెపూ పొదల పున్నమి వెన్నెల సూర్యపుత్రికా వీచికలుగా పాట వినిపింపగా దానిని తీర్చినట్టి నీలాచల సుందరిందలతూ అద్భుత రాగ సుధారశేశ్వరిన్. నాకు ఎప్పుడో ఒక కోరిక ఉండేది. మంచి కార్తీక పూర్ణిమ నాడు వెన్నెలలో యమునా నదిలో పడవ మీద ప్రయాణం చేస్తూ నా హృదయేశ్వరి అయిన శ్యామకాళితో ఆ పడవ మీద మంచి పాటలు వినిపిస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నాను నేను. ఆ కోరిక తీర్చినట్టి నీలాచల సుందరిందలతో, నీలాచల నివాసిని అయినటువంటి కాళీ పరమేశ్వరి జగన్మాత కరుణామయి, ఆమె యొక్క దివ్య ప్రేమ, కామమునకు అతీతమైన దివ్య ప్రేమ బృందావనంలో ఉంటుంది. బృందావనంలో కామరహితమైన ప్రేమ ఎట్లా ఉంటుంది అనేది ఒక కార్తీక పూర్ణిమ నాడు ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం జరిగింది. వెన్నెలలో దేవతలు విహరిస్తారు. మానస సరస్సు దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు, హిమాలయాలలో మానస కైలాస మానస సరోవర యాత్ర చేసినటువంటి వాళ్ళు అక్కడ మానస సరస్సు దగ్గర పున్నమి నాడు వెన్నెలలో సరస్సు దగ్గర కూర్చొని చూస్తుంటారు. తెల్లవారేలోపు ఆకాశం నుండి నక్షత్రాలు అలా రాలి పడుతూ ఉంటాయి. దేవతలు దిగి వచ్చి స్నానం చేసి వెళుతున్నారు అని విశ్వాసం. మత్స్య పురాణంలో చెప్పబడి ఉన్నది. పూర్ణిమ నాడు దేవతలు వస్తారు. ఆ వెన్నెలలో కాంతి సేతువు ఒకటి నిర్మించబడి ఉన్నది. ఆకాశము, భూమి నుండి ఆకాశము దాకా ఒక స్వర్గానికి నిచ్చెనలు అని ఎప్పుడో విశ్వనాథ్ వారు ఒక నవల రాశారు. అట్లానే ఒక కాంతి సేతువు నిర్మించబడి ఉన్నది. మానస సరస్సు నుండి స్వర్గం దాకా, దివ్య భూమికల దాకా. అక్కడ నుండి దేవతలు దిగి వస్తారు, మళ్ళీ పైకి వెళ్తూ ఉంటారు. ఆ పున్నమి నాటి వెన్నెలలో ఆ కాంతి సేతువును దర్శించగలిగినటువంటి ధ్యాన యోగులు జీవితంలో చరితార్థమైంది మా జన్మ, కృతార్థమైనా మేము అని అనుకుంటూ ఉంటారు. అటువంటి వెన్నెలలో దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. మంత్రశాస్త్రంలో వెన్నెల దేవతలు కొంతమంది ప్రత్యేకంగా ఉన్నారు. చంద్రికా యక్షిణి, చంద్రకాళి మొదలైనటువంటి దేవతలు. చంద్రిక, ఆ చంద్రికా యక్షిణిని గనక మంచి పున్నమి వేళ గనక ఆ మంత్రం చేసేటట్లయితే ఆ దేవత వెన్నెల వెలుగులతో వస్తుంది. వచ్చి చంద్రుడు ఏమిస్తాడో, చంద్రుడు ఔషధులకు అధిపతి, ప్రేమకు అధిపతి. ఆయన ప్రేమను ప్రసాదిస్తాడు, మనశ్శాంతిని ప్రసాదిస్తాడు. ఎవరికి మనశ్శాంతి లేదో,
ఎవరు మానసికమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారో వాళ్ళు చంద్రకాళీ దేవతను, చంద్రిక యక్షిణిని కనుక ఆరాధించేటట్లయితే ఆ దేవతల యొక్క అనుగ్రహం బాగా వస్తుంది. అలా చంద్రకాళి చాలా అద్భుతమైనటువంటి మంత్రం. అట్లనే చంద్రికా యక్షిణి కూడా. ఇలా వెన్నెలలో చేసేటువంటి మంత్రాలు అంటే మామూలుగాను చేయొచ్చు ఆ మంత్రాన్ని, కానీ వెన్నెలలో కూర్చొని చేస్తే వెన్నెలలో నుంచి శక్తిని ఆకర్షిస్తుంది ఆ మంత్రం. మీ శరీరం అంతా అమృతమయమవుతుంది. చంద్రుడు అమృత కిరణుడు. ఆ అమృత కిరణుడు కావటం మూలాన ఆ చంద్ర కిరణాలలో నుంచి అమృతాన్ని ఆకర్షించేటువంటి ఈ మంత్ర విద్యల వల్ల శరీరము దీర్ఘాయువుతోటి, ఆరోగ్యంతో, శాంతితోటి ప్రకాశిస్తూ ఉంటుంది. ముత్యాల మాలతో చేస్తే జపం ఇంకా చాలా మంచిది. రుద్రాక్షమాల చేయొచ్చు, ముత్యాలమాల చేయొచ్చు. కొందరంటారు, స్వామివారు మేము లలితాదేవి యొక్క మంత్రాన్ని చేస్తున్నామండి, ఈ మంత్రం కూడా వెన్నెలలో చేయొచ్చునా? చేయవచ్చు. శంకరుల వారు సౌందర్యలహరిలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్పారు. అమ్మవారు తెల్లగా ఉంటుంది అవసరమైతే, పరమేశ్వరి లలితాదేవి ఎర్రగా ఉంటుంది. అరుణమైనటువంటి కాంతితో ప్రకాశించే దేవత. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీం. ఇది లలితా సహస్రనామాలు, లలితా మంత్రం చేసే వాళ్ళందరికీ తెలిసినటువంటి శ్లోకం, చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం. ఆ లలితాదేవి విద్యను ప్రసాదించేటప్పుడు తెల్లగా ఉంటుంది అన్నారు శంకరుల వారు. ఎలా తెల్లగా ఉంటుంది అంటే శరత్కాలపు వెన్నెలలాగా ఉంటుంది. ఇది శరత్కాలం, ఆశ్వీజం, కార్తీకం శరదృతువు. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక గుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురి మధురిణాః ఫణితయః. అమ్మవారు శరత్కాలపు వెన్నెలలాగా ఉంటుంది. చంద్రుణ్ణి తన మకుటం మీద ధరించి ఉంటుంది. వరదాభయ ఇవన్నీ ఉంటాయి. స్ఫటిక గుటిక పుస్తకకరాం, పుస్తక స్ఫటికం, గుటిక పుస్తకం ఇవన్నీ కూడా ఉంటాయిట. శంకరుల వారి కాలం నాటికే పుస్తకం అన్న మాట సంస్కృతంలోకి వచ్చేసింది. ఎందుకంటే సౌందర్యలహరిలో శంకరుల వారు చెప్పారు కనుక. వేదంలో పుస్తకం అన్న మాట ఎక్కడా లేదు. తర్వాతి కాలంలో, అనంతర కాలంలో పెర్షియన్ భాషలో నుంచి పుస్తకం అన్న మాట సంస్కృతంలోకి ప్రవేశించింది అని భాషాశాస్త్రవేత్తలు, చాలా ప్రామాణికులు చెప్పారు. స్ఫటిక గుటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురి మధురిణాః ఫణితయః. తేనెలాగా, పాలలాగా, ద్రాక్షరసంలాగా తీయగా ఉండేటువంటి వాక్కును ప్రసాదిస్తుంది. ఆ తెలుపు రంగుతో వెన్నెలలాగా ఉన్నటువంటి లలితాదేవిని గనక ఉపాసించేటట్లయితే, అలా ప్రియమైనటువంటి వాక్కులను పలికేటువంటి వాళ్ళు పూర్వజన్మలోనో ఈ జన్మలోనో అలాంటి సరస్వతి సముపాసన చేసిన వాళ్ళై ఉంటారు. జన్మాంతర ఫలితాలు ఈ జన్మలో వెంటనే ఫలిస్తూ ఉంటాయి. ఈ జన్మలోనూ సాధించవచ్చు దేవతానుగ్రహం వల్ల. అటువంటి ఆ వెన్నెల రాశి అయిన దేవతను భావిస్తూ ఉండేటట్లయితే పరమేశ్వరి యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది. సరస్వతి తెల్లగా ఉంటుంది. లలితాదేవి అవసరమైనప్పుడు తెల్లగా ఉంటుంది మీరు భావిస్తే. కానీ ఎప్పుడూ తెల్లగా ఉండేటువంటి వాళ్ళు సరస్వతి.
శివుడు తెల్లగా ఉంటాడు. పురాణాలలో కథ ఒకటి ఉన్నది. ఈ సృష్టి ఎట్లా జరిగింది అని చెబుతూ, సృష్టికి మొట్టమొదట 3 అండములుండెను. ఒక అండంలో నుంచి శివుడు సరస్వతి పుట్టారట, ఇద్దరూ తెల్లగా ఉంటారు. ఒక అండంలో నుంచి బ్రహ్మ లక్ష్మి పుట్టారట, ఇద్దరూ ఎర్రగా ఉంటారు. మరొక అండంలో నుంచి విష్ణువు కాళీ నారాయణి పుట్టిందిట. మళ్ళీ పార్వతి అంటే ఓ చిక్కున్నది, పార్వతి పచ్చగా ఉంటుంది, నారాయణి కాళీ నల్లగా ఉంటుంది. అలా ఈ వర్ణాలను గురించినటువంటి విచిత్రమైన విశిష్టమైనటువంటి కథలు మనకు పురాణాలలో కనిపిస్తాయి. శివుడు సరస్వతి తెల్లగా ఉంటారు. ఈ విషయాన్ని గురించి ఒకసారి ఒక సన్నివేశంలో చాలా సంవత్సరాల కింద, ఓ 40 ఏళ్ల కింద అనుకోండి, విశ్వనాథ వారు నేను మరొకరు కలిసి ఒక ప్రయాణం చేస్తున్నాము, ఓ సాహిత్య యాత్ర. దాంట్లో ఆ పక్కన ఉన్నవారు కులపతి గారు, ప్రసాదరాయ కులపతి, ఆశుకవిత్వం బాగా చెప్తారు కదా, మీకు తెలుసు కదా అన్నారు విశ్వనాథ వారితో. అవును నాకు తెలుసును అన్నారు. ఇప్పుడు ఏదన్నా వారిని మీరు చెప్పమని అడగండి, బాగుంటుంది, సరదాగా మనం కాలక్షేపం చేద్దాం, ప్రయాణంలో వెళ్తున్నాం కదా అన్నారు. సరే, ఉత్సాహంగా బాగానే ఉంది. సరస్వతి మీద ఒక పద్యం చెప్పండి అన్నాడు ఆయన. ఏదో పద్యం చెప్పాను నేను. అరుణారుణంబైన అధరాధరంబులో వశ్యసిద్ధులు దాల్చు భవ్యశక్తి, హైరణ్య గర్భ విద్యా రహస్యమునేర్చు మహిత వేదాకార మంత్రమూర్తి, వలపు పుట్టిన నాటి తొలి ఉషస్సులలో నిరాగమ్ము నెరిగిన రసికరాజ్ఞి, ముందు వెన్కలు లేని పురుటి నిప్పులతోడి ప్రకృతి రేలిన బ్రహ్మ పట్ట మహిషి, సారకవిలోక కంఠ ఘంటారవమ్ము రస జగత్ సృష్టికాదిమరంగ భూమి, సకల సమ్మోహక మహేంద్రజాల విద్య నలువనాయిక నాలోన వెలయుగాక అన్నాను. అంటే నేను చెబుతానండి ఓ పద్యం అన్నట్టు విశ్వనాథ వారు. ఏదో ఉత్సాహంగా సరదాగా వెళ్తున్నాం కాబట్టి అని ఆయన శివస్య స్త్రీమూర్తి అని మొదలుపెట్టి ఓ శ్లోకం చెప్పాడు. అప్పుడు పక్కన ఉన్నవారు అన్నారు, శివస్య స్త్రీమూర్తి ఏమిటనండి అంటే సరస్వతి అన్నాడు ఆయన. సరస్వతి శివుని యొక్క స్త్రీ రూపము అన్నాడు ఆయన. ఏమిటండి ఇది, ఎక్కడ ఎవరు చెప్పలేదే, మీరు శివుడి యొక్క స్త్రీ రూపం సరస్వతి అని చెబుతున్నారు ఏమిటి అన్నారు. అంటే అప్పుడు ఆయన ఈ 3 అండముల కథ పురాణాలలో ఉన్నది అని చెప్పి, సరస్వతీదేవి శివుడు ఒక అండములో నుంచి పుట్టారు, ఇద్దరూ తెల్లగా ఉంటారు, వెన్నెలలాగా ప్రకాశిస్తుంటారు అని ఆయన ఒక విశిష్టమైనటువంటి అంశాన్ని ఆయన గుర్తు చేసి, నేను కూడా ఆశివు చెబుతాను అని ఏదో సరదాగా పద్యాలు మాట్లాడుకునేటప్పుడు చెప్పుకోవటం ఉంటుందనుకోండి. మా ఊళ్ళల్లో చిన్నప్పుడు కొప్పరము, ఏల్చూరు వాటిల్లో పద్యాలను మాట్లాడుకునేటువంటి వాళ్ళు. మనకు తిరుపతి వెంకటకవులు రాసిన ఉద్యోగ విజయాల నాటకాలు చూస్తుంటే మాట్లాడుకునేది, బాబా ఎప్పుడు వచ్చి తీవు సుఖులే భ్రాతలు సకులు సోదరులు అన్నట్టుగా మాట్లాడుకునేవాళ్ళు. ఎప్పుడు వచ్చి తీవు మరి ఎల్లరును కుశలంబేగా, ఏవో ఇట్లా సరదాగా పద్యాల్లో కబుర్లు చెప్పుకుంటూ ఉండేటువంటి వాళ్ళు ఆ రోజుల్లో. అలా శరత్కాలపు వెన్నెల, ఆ వెన్నెలలో ఉండేటువంటి దేవతలు, ఆ దేవతలను ఉపాసించినటువంటి వాళ్ళు, ఏ వ్యక్తి అయినా సరే తాను కుండలిని సాధన చేస్తే ఆ కుండలిని సాధనలో సహస్రారములందు వెన్నెల కురుస్తుందిట. సాధనలో 2 పద్ధతులు. ఆకాశంలో దివ్య కాంతి ఉన్నది, ఆ కాంతి అలలు అలలుగా మన మీదకి ప్రసరిస్తూ ఉంటుంది. తటిఝరీం కామపి సంప్రపశ్యన్ ఆకాశత సర్వతనౌ పతంతీం మౌనేన తిష్టేద్యమినాం వరిష్ఠో యద్యేతదంబాస్మరణం ప్రశస్తం. ఆకాశంలో మెరుపులు మెరుపులుగా ఉన్నది, అది అలలు అలలుగా రేణువులు రేణువులుగా మనలోకి ప్రసరిస్తుంది. రేణుకా మంత్రంలో ఉండే రహస్యం ఇదే.
రేణువులు కలిగింది రేణుక. రేణువులు కలిగింది రేణుక. ఏమిటి రేణువులు? కాంతి రేణువులు. అనంతమైనటువంటి తేజో రేణువుల యొక్క సముదాయాన్ని ఆకర్షించేటువంటి విద్య రేణుక అనంటే, అది మీరు సాధన చేస్తూ ఆకాశం నుండి నాలోకి దివ్యశక్తి ప్రసరిస్తున్నది అని భావిస్తే ఆ భావనకు అనుగుణంగా ఆ శక్తి దిగేటువంటి పద్ధతి అది అని చెప్పి, కుండలిని సాధన చేస్తాడు. మూలాధారం దగ్గర ఎక్కడో నిద్రపోతున్నది ఆ భుజంగి సర్పం, నిద్రపోతున్నది. నిద్ర లేపాలి దాన్ని. పిండే కుండలిని శక్తి శైవ బ్రహ్మాండ చాలిక నిద్రాతి జడదేహేషు యోగిదేహేషు కేలతి. బ్రహ్మాండములను కూడా కదిలించేటువంటి ఆ కుండలిని శక్తి నిద్రపోతున్నది మనిషిలో. దాన్ని ఎవడు లేపగలుగుతాడో ఒకసారి లేస్తే అది పడగ విప్పి పైకి వచ్చేస్తుంది. ఆ పడగ విప్పి పైకి వచ్చేటువంటి అది అలా అలా షట్చక్రములను దాటి పైకి చేరుతుంది. నాగ జాతి పడగల మీద మణి ఉంటుందిట. మహనీయుడైనటువంటి రామానుజాచార్యుల వారు సర్పానికే నాగానికే ఉన్నటువంటి తేడాను ఆయన చోట చెప్తాడు భాష్యంలో. చెప్తూ, సర్పం అంటే మామూలు పాము, నాగం అంటే మణి ఉన్నటువంటిది. ఆ జాతిలో ఉండేటువంటి తేడాలు ఉన్నాయి. మామూలుగా అయితే రెండు ఒకటిగానే భావిస్తాం అనుకోండి, కానీ ఆయన ఆ ప్రత్యేకమైన తేడాను ఆయన చక్కగా చెప్తాడు రామానుజుల వారు. ఆదిశేషుడు నాగదేవత. బహువన పాదపాబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభర్ము అజస్ర సహస్ర ఫణాళి దాల్చి దుస్సహతర మూర్తికిన్ జలధిశాయికి పాయక శయ్యయినాయిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్. ఆదిశేషుడు మాకు ప్రసన్నుడగునుగాక. మణిదీప విరాజితుడైనటువంటి 1000 పడగలతో ప్రకాశించేటువంటి స్వామి ఆదిశేషుడు అంటే. 1000 మణుల కాంతులు ఆయన శిరస్సు మీద వెలుగుతూ ఉంటాయి. అటువంటి మణిదీప విరాజితుడైనటువంటి వ్యక్తిని చూడాలి, దేవతలను చూడాలి అని అంటే దానికి సంబంధించినటువంటి సాధన చెయ్యాలి. దీప సాధనలు అని ఉన్నాయి. మణిదీపములను చూడాలి. దీపంలో నుంచి దేవతను చూడవచ్చు. మంత్రశాస్త్రంలో దీపదుర్గ అని ఒక దేవత ఉన్నది. దీపదుర్గ అంటే దుర్గాదేవి యొక్క యంత్రం వేస్తారు. యంత్రం వేసి దాని మీద దీపం వెలిగిస్తారు. ఆ దీపం వెలిగించి ఆ దీపదుర్గా మంత్రం చదువుతూ పురస్చరణ చేస్తే రోజు చేయవలసిన పద్ధతిలో కనుక చేసేటట్లయితే కొన్నాళ్లకు ఆ దీపంలో దేవత కనిపించటం మొదలు పెడుతుంది. దీపంలో దేవత కనిపిస్తుంది, దీపదుర్గా. హోమంలో దేవతలు కనిపిస్తారు. హోమం మహాదీపం అది. ఆ మహాదీపమైనటువంటి హోమాగ్నిలో దేవతలను చూడటం ఎవరికైనా సాధ్యమే. నిరంతర హోమములు చేసేటువంటి దేవతలు అగ్నిలో దేవతలను చూస్తారు. ఆ దేవతలు మాట్లాడతారు. దేవతలతో మనం మాట్లాడవచ్చు. దివ్యమైనటువంటి దర్శనం 2 రకాలు. ఒకటి కళ్ళు మూసుకొని ధ్యానంలో చూడటం ఒక పద్ధతి. కళ్ళు తెరిచి దీపంలో చూడటం, కళ్ళు తెరిచి అగ్నిలో చూడటం. 2 మార్గాలలోనూ సాధన చేయవచ్చు. దీంట్లో దీపాలలో కూడా కార్తీక దీపం బాగున్నది. కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే పరమశివుడు సంతోషిస్తాడు, పరమేశ్వరి సంతోషిస్తుంది, విష్ణుదేవుడు సంతోషిస్తాడు. దామోదర మాసం గనుక. అయితే దీపంలో కూడా కదలని దీపం, కదిలే దీపం. కదలని దీపం ఒకటి ఉన్నది, కదిలే దీపం ఇంకోటి ఉన్నది. కదలని దీపం ఏమిటి అని అంటే, పరబ్రహ్మ పదార్థము అనంతమైనటువంటి చైతన్యము కాంతి అని అనుకుంటే అది కదిలేది కాదు, అది కదలదు.
కదలని దీపం ఏమిటండి? అల్లసాని పెద్దన గారు మనుచరిత్రలో కదలని దీపాన్ని గురించి చక్కగా వర్ణించారు. మీలో చాలామంది మనుచరిత్ర చదివి ఉంటారు. మామూలుగా ఏదో పరవరాక్షుడు వరుధిని ఆ కథ చదువుకుంటారు. కానీ అందులో ఒక చక్కటి పద్యం ఉన్నది. ఆ వరుధిని ప్రవరుడితోటి అంటుంది, ఏమయ్యా, నేను ఎంత చెప్పినా నువ్వు వినటం లేదు. మీరు సాధించేది ఏమిటి? తపస్సు వల్ల, జపముల వల్ల, హోమముల వల్ల ఏమి సాధిస్తారు? స్వర్గ ఫలితాలే కదా. ఆ ఫలితం నేను ఇప్పుడే ఇస్తున్నాను కదా నీకు. స్వర్గానికి పోతే ఏముంది? మానవుడు మరణించిన తర్వాత పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు స్వర్గానికి పంపిస్తారు. ఆ స్వర్గంలో ఏమున్నది? నీకు ఒక అప్సరసలు ఇస్తారు, రబ్బరో ఓరవశినో ఇస్తారు, కొన్నాళ్ళు ఉంటావు, ఆ పుణ్యం అయిపోగానే మళ్ళీ కిందికి పో అంటారు. అక్కడ ఆ సుఖాలు అనుభవించేటప్పుడు కిందికి పోవడానికి ఇష్టం ఉండదు. ఇష్టం లేకపోయినా నెట్టేస్తారు కిందికి పుణ్యం అయిపోతే. ఒకసారి భారతంలో ఇట్లాంటిది ఒకటి ఉంది. ఇంద్రద్యుమ్నుడు అని ఒక రాజు ఉన్నాడు. చాలా పుణ్యాలు చేశాడు, దానాలు చేశాడు, సరస్సులు తవ్విచ్చాడు, పంటలు దానాలు చేశాడు, అన్నదానం చేశాడు. చేస్తే స్వర్గానికి వెళ్ళాడు. కొన్ని వేల సంవత్సరాలు ఉన్నాడు. ఒకరోజు ఇంద్రుడు పిలిపించి, నీ పుణ్యం అయిపోయింది, ఇంకా కిందికి పో అన్నాడు. పుణ్యం అయిపోవటం అంటే ఏమిటి అన్నాడు. అంటే నువ్వు చాలా పుణ్యాలు చేశావు, నీ పుణ్యాన్ని ఇప్పుడు ఇంక ఇవాళ భూమిలో స్మరించే వాళ్ళు ఎవరూ లేరు, నీ పుణ్య ఫలితం అయిపోయింది అన్నాడు. అంటే ఇంకా ఎవరన్నా ఉన్నారేమోనండి అన్నాడు. సరిపో వెతుక్కో అన్నాడు. ఎవరైనా ఉండేటైతే నాకు ఎవిడెన్స్ తీసుకొచ్చి చూపించు, సాక్ష్యం తీసుకురా అన్నాడు. అంటే వాడు వెతికాడు. ఎవరిని చూసినా నన్ను మీరు ఎరుగుదురా అంటే నువ్వెవరో మాకు తెలియదు పో అన్నాడు. చివరకు ఒక్క చోట ఒక మహాసరస్సులో ఉండేటువంటి ఒక పెద్ద కప్ప మడూకం, నన్ను ఎరుగుదువా నువ్వు అన్నాడు. నిన్నెందుకు ఎరగను మహారాజా, నీవు తవ్విన సరస్సు కదా ఇది, దీంట్లో నేనున్నాను చిరకాలంగా అన్నాడు. చాలు. దేవదూతలు చూశారు, ఉన్నాడంటే వీడికి ఎవిడెన్స్ ఉన్నది, ఇంకా భూమి మీద ఇతడి పేరు ఉన్నది అన్నాడు. భూమి మీద మన పేరు ఎంతకాలం ఉంటుందో అంతకాలం స్వర్గంలో ఉంటారు వాళ్ళు. అంటే మన పేరు ఉండటం అంటే వీడు దుర్మార్గుడు, పనికి మాలినవాడు అని గుర్తుపెట్టుకోవటం కాదు, మంచిగా ఉండాలి పేరు. ఈయన పుణ్యాలు చేశాడు, మహానుభావుడు, ప్రజలకు ఉపకారం చేశాడు, ఇలాంటిది కనుక ఉండేటట్లయితే అప్పుడు వాళ్ళు స్వర్గంలో ఉంటారట. కనుక కార్తీక మాసంలో పుణ్యం చెయ్యండి, కార్తీక మాసంలో దానాలు చేయండి, దీపదానాలు చేయండి, నవగ్రహ దానాలు చేయండి, శివుడికి దానం చేయండి, విష్ణుదేవుని పేరుతో దానం చేయండి.